సభా నమస్కారం. కృష్ణా జిల్లా గుడివాడలో చదువుకునే రోజుల్లో అలుచి తరం సినిమా చూసి కృష్ణ గారి అభిమానిగా రూపాంతరం చేశాం. అప్పటి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి డిగ్రీ చదువుకునే టైంలో కృష్ణ గారి క్యాన్సర్ కలవటం, కృష్ణ గారి బిఏ రాజు గారు హైదరాబాద్ విజయవాడ వచ్చినప్పుడు ఆ విజయవాడలో కలవటం, కృష్ణ గారి విశేషాలు అవి చెబుతూ ఉండటంతో ఎంతో ఆనందం వేసేది. తదనంతరం హైదరాబాద్ ఉద్యోగ నిమిత్తం వచ్చిన తర్వాత కృష్ణ గారి అభిమానిగా కృష్ణ గారికి కలవడం జరిగింది. అంటే కృష్ణ గారి చెల్లెలు, రెండో చెల్లెలు లక్ష్మీ గారి భర్త సూర్యనారాయణ బాబు గారు, ఆయన కూడా కృష్ణా జిల్లా గుడివాడే. ఆయన ఫ్రెండ్, మా బ్రదర్ అన్నమాట. ఆయన ద్వారా నేను కృష్ణ గారిని మొట్టమొదటిసారి అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. ఈనాడులో పనిచేస్తున్న టైంలో నేను ఈనాడులో జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. అప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నేను దిగిన ఫోటో ఇంతవరకు నాకు రాలా. కృష్ణ గారితో నేను అప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే కలిశానో అన్నపూర్లో దాదాపు 35 ఏళ్ల క్రితం ఆ ఫోటో ఇంతవరకు రాలా. కానీ తర్వాత 4 లక్షల ఫోటోలు దిగుంటారు ఇప్పటికి ఆయనతో. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారిని అభిమానించాలని ప్రతి ఒక్కరికి ఎందుకు అనిపిస్తుందంటే ఆయన వ్యక్తిత్వం మంచిది, మనసు మంచిది, ఆయన గుణం మంచిది, ఆయన ఓపెన్ మైండ్తో మాట్లాడతారు. అందరి హీరోలకి అభిమానులు ఉంటారు, కానీ కృష్ణ గారికి ఉండే అభిమానులు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే కృష్ణ గారి మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ అభిమానుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. సో కృష్ణ గారి అభిమానులు ఎంత మంచివాళ్ళు అంత దౌర్జన్యం కూడా చేస్తారు. ఏదైనా సరే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. మంచి వాళ్ళకి మంచివాళ్ళు అంతా, మోసగాళ్ళకి మోసగాళ్ళు కూడా వాళ్ళు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఒక కృష్ణ గారి అభిమానిగా నేను ఎంత అదృష్టవంతుడని చెప్పాలంటే, దాదాపు 33 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు కరోనా టైంలో కూడా నేను ఈ గృహప్రవేశం అవుతున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, దయచేసి మీరు వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుందంటే, ఇలా కరోనా టైంలో నేను ఏమొస్తానయ్యా, నువ్వేమో నీ ఫ్యాన్స్ అంతా వస్తారు, తర్వాత అసలే జర్నీ కూడా చేయాలి అంటే, కాదండి మీరు ఆశీర్వదించకపోతే నాకు ఆనందంగా ఉండదు, గృహప్రవేశం చేశానన్న ఆనందంగా ఉండదంటే, ఆయన గృహప్రవేశానికి వచ్చి అరగంట సేపు ఆ ఇంట్లో ఉండి నేను పూజ జరిగినప్పుడు ఏం చేస్తే అది చేసి చక్కగా నన్ను ఆశీర్వదించి మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. అది నేను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేదు. అలాగే కృష్ణ గారి అబ్బాయి కానీ, కృష్ణ గారి అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు కానీ, మహేష్ బాబు కానీ, మేము అభిమానులంతా కూడా కృష్ణ గారి అబ్బాయి గారిని మేము ఎంతో అభిమానిస్తాం, గౌరవిస్తాం. అలాగే మహేష్ బాబు నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మెగా హిట్ గుంటూరు కారం. ఆ గుంటూరు అనేది ఎందుకు పెట్టారంటే, కృష్ణ గారు పుట్టిందే గుంటూరు జిల్లా బుడిపాలలో. సో గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో, ఆ మిర్చి ఎంత గరంగా ఉంటుందో, పర్టికులర్గా గుంటూరు కారమే పచ్చళ్ళలో ఎదుగు వాడతారో అందరికీ తెలిసిన విషయమే. సో ఆ గుంటూరు కారం ఘాటు తెలియాలని చెప్పి ఆ గుంటూరు కారం పెట్టారు. సరే, ఈ సినిమాల రిలీజ్ టైంలో ఈ రివ్యూస్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే కామెంట్ చేసేవాళ్ళు కానీ, ఊరినే ఈ సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు వచ్చినాక ఇది పిచ్చిగా తయారైంది. ఏది పడితే అది మాట్లాడుకోవడం, ఏది పడితే అది రాసుకోవడం, ఇది ఒక ఫ్యాషన్గా అయింది. ముఖ్యంగా కృష్ణ గారు కానీ, మహేష్ బాబు కానీ, కట్టమనేని హీరోలు వాళ్ళు మంచి మనస్తత్వమే. వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారు వాళ్ళకి. అందుకనే కావాలని పొడుస్తుంటారు, గిల్లుతుంటారు, పొడుస్తుంటారు. వాళ్ళు ఎంత పొడిస్తే అంత ఘాటుగా ఉంటుంది ఆ గుంటూరు కారం. సో గుంటూరు కారం మామూలు హిట్ కాదు. ఈ సభాముఖంగా చెబుతున్నాను, అది సెన్సేషన్ లోపలికి. అది ఎన్ని రోజులు ఆడుతుందో, ఎన్ని వారాలు ఆడుతుందో మీరే తర్వాత చూస్తారు. ఆ ఫంక్షన్లో మనం అందరం కలుస్తాం. ఈ గుంటూరు కారం డివైడ్ టాకు కావాలని క్రియేట్ చేసే వాళ్ళందరికీ సభాముఖంగా మా కృష్ణ గారి అభిమానమైనటువంటి ఆల్ ఇండియా కృష్ణా మహేష్ ప్రజాసేన కాదర్గోరి గారి కానీ, విజయరాంబాబు గారి కానీ, ఇంకోటి కానీ ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సినిమా చూడాలి, చూసి మీరు చూడండి, మీ స్వయంగా చూడండి, చూసి మీరు మాట్లాడండి, చూడకుండా మాట్లాడద్దు. అలాగే చూసిన వాళ్ళంతా కూడా చెబుతారు. ఇక్కడ ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో తెలుసు. ముఖ్యంగా మా ముప్పల్లో విశ్వ గారు, ఆయన ఫస్ట్ పిక్చరు గరానాయుడ కృష్ణ గారితో. ఇప్పటికీ మాకు ఎంతో మెమరీగా ఉంటుంది. ఆ సినిమాలో పాటలు కానీ, డైలాగులు కానీ, సీన్లు కానీ, అసలు డైరెక్షన్ కానీ. మాకు కృష్ణ గారి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలా మంది ఆత్మీయులు ఉన్నారు వాళ్ళల్లో మా ముప్పల్లో విశ్వ గారు కూడా ఉన్నారు. ఈ సభాముఖంగా చెప్పేదంటే మా కృష్ణ గారి అభిమానులంతా కూడా ఈ కృష్ణ గారి ఆఖరి చిత్రం అంటే
ఆయన మరణించిన తర్వాత వచ్చే చిత్రం కృష్ణ విజయం. కృష్ణ గారి పక్కన హీరో అని కృష్ణ అంటారేమో. ఎప్పుడైనా సరే ఏ హీరో కూడా గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ పుట్టిన ఇంతకాలం కూడా ఏ హీరో పేరు ముందు హీరో అని ఉండదు. ఒక్క కృష్ణ గారికి పేరు ముందు మాత్రమే హీరో కృష్ణ అంటారు. హీరో కృష్ణ ఇచ్చారు ఆయన ఒక్కడిని, ఇంకెవరిని కూడా హీరో అని తెలియదు. ఊరికే పేరుకే వాడి సినిమాలో హీరో అంతే, కానీ పేరు ముందు వాడు హీరో అని ఉండదు. అలా ఆ కృష్ణ విజయవంతమయ్యి శబ్దోత్సవం జరిపిన రజోత్సవం జరుపుకోవాలని ఆ సినిమా ఇవాళ చూసాము. డైరెక్టర్ మధుసూదన్ గారి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. పాటలు కూడా చక్కగా యూత్ నాగట్టుకునేట్టుగా కళ్ళు పండుగగా చక్కగా ఇద్దరు మామల్ని పెట్టి కలర్ఫుల్గా తీశారు. తర్వాత కృష్ణ గారు అయితే మా కళ్ళు చాలలేదు, చమర్చినాయి. ఏంటి ఇంకా ఆయన బతిగా ఉన్నారో, ఆయన బతుకున్నారని అనుకుంటున్నాను నేను ఆ సినిమా చూసి. ఆయన డైలాగులు పెట్టుంటే, ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే, అసలు ఆయన గెటప్ కానీ ఆ పోలీస్ డ్రెస్ కానీ కళ్ళతోడు పెట్టుకునే సీన్లు చూస్తుంటే ఆయన మరణించారని మేము అనుకోవట్లేదు. మాకు మీరు మళ్ళీ మమ్మల్ని గుర్తు చేశారు ఆయన. సో మా అభిమానులు అంతా కూడా ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూసి ఆదరించి కృష్ణ గారికి మనం నిజమైన భక్తులం. ఆయన లేకపోయిన సరే ఆయన సినిమాలు చూసి మనం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం, ఆదరిస్తున్నాం, అభిమానిస్తున్నాం అని చెప్పి మనం మరొకసారి చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.